హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ సాయి మోని ఛానల్కి. ఈరోజు వీడియో ఏమంటే రీసెంట్గా జరిగిన మొహరం పండుగది. అండ్ ఈ పీర్ల దేవుడు వచ్చేసి మా ఇంటి పక్కనే కూర్చోపెడతారు. మా ఇంటి పక్కన అంటే మేము పుట్టి పెరిగిన ఏరియాలో మరసామఠంలో. ఈయన వచ్చేసి ఒసాబెండే సోలాపూర్ అని ఈ దేవుడి పేరు. గణపతి పండుగకి ఎలా ఎవరెక్కడున్నా మన ఊర్లకి వెళ్ళిపోతామో అలా మొహరం ఉన్నప్పుడు కూడా మేము ఆ ప్లేస్లో అటెండ్ అయిపోతాం. అండ్ ఇది 9th డే ఇలా పెద్ద మంట వేసేసి ఆ రోజంతా నైట్ అంతా అది వదిలేసి మార్నింగ్ దాకా అది మండి అగ్గంతా రెడీ అవుతుంది. సో 9th డే ఈరోజంతా చక్కెర చదివించి ఆయనకి ఇలా పూజలు చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అగ్గంతా ఇలా ఉంటుంది. సో ఇప్పుడంతా రెడీ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి సాహెబ్కి ఇలా స్నానం చేయించడానికి అంతా రెడీ చేస్తున్నారు. అండ్ క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా ఉంటుంది. ఈ దేవుడిది చాలా పెద్ద స్టోరీసే ఉన్నాయి. ఇక్కడ హళే బెండే సోలాపూర్, ఒసా బెండే సోలాపూర్ అంటారు. హళే బెండే సోలాపూర్ అంటే పాత బెండే సోలాపూర్ అని, ఈయన వచ్చేసి కొత్త బెండే సోలాపూర్ అంటే వాళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు అని అంటారు. ఇక్కడ రూల్స్ ఎట్లా అంటే, అన్న అంటే మీకు ఈ స్కిప్ చేయకుండా చూడండి, ముందుకు వస్తాడు ఆయన కూడా. ఇక్కడ ఈ దేవుడు ఆ దేవుడు అన్న తమ్ముళ్ళు అంటారు. అన్నని ఎత్తేదాకా అంటే అన్న అగ్గిలో దిగేదాకా తమ్ముడు అగ్గిలో దిగరాదు. అండ్ తమ్ముడు వచ్చేసి అల్విదా అయ్యేదాకా అన్న అల్విదా అవడు. సో ఇక్కడ రూల్స్ వచ్చేసి ఇలా చాలా ఏండ్ల నుంచి ఇది నడుస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఏం చెప్తారంటే, మన పాత అంటే అన్న అంటారు కదా, ఆయన ఫస్ట్ కూర్చుంటుండే. ఇక్కడ ఒసాబెండే సోలాపూర్ ఆయన ఫేస్ కూడా అన్నది ఫేస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఇంత కూడా చేంజ్ ఉండదు, అంత సేమ్గా ఉంటుంది. సో దానికోసమే వీళ్ళు ఇక్కడ మా దేవుడు కాపీ అనేసి అదేదో కొన్ని ఇష్యూస్ ఉన్నాయంట పాతవి. సో దాని నుంచి కోర్టులో కేసెస్ వరకు కూడా పోయినాయి ఈ దేవుళ్ళవి. సో ప్రజెంట్ ఇప్పుడు అవన్నీ లేకుండా అందరూ కలిసి చేసేసుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం, ఈయన ఇంటింటికి వెళ్తాడు చక్కెర చదివించుకుంటారని. సో ఈయన వెళ్ళే ఇండ్లకి ఆయన వెళ్ళడు, ఆయన వెళ్ళే ఇండ్లకి ఈయన వెళ్ళడు. అండ్ అప్పట్లో కోర్టులో కూడా వీళ్ళు కేసు వేసుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళే రూట్కి, వీళ్ళు వెళ్ళే ఏరియాకి వీళ్ళు వెళ్ళకూడదు. అలా ఒకరొకరు ఇలా డివైడ్ అనేది అలాగ చేసుకొని ఇలా చేస్తారు. అండ్ నాకు పర్సనల్గా మా దేవుడు అంటే ఒసాబెండే సోలాపూర్, ఈయన కనిపించినంత లుక్, ఈయన చూడండి అలా తిరిగే ఇది ఉంది కదా, ఆ స్టైల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఇది ఇలా చూడడం కోసమే జనాలు అక్కడ చాలాసేపటి నుంచి వెయిట్ చేసి మరీ చూస్తుంటారు. ఇది వచ్చేసి అగ్గిలో దిగే మూమెంట్. ఇప్పుడు యాక్చువల్లీ ఫోన్ కెమెరా వేరే వాళ్ళకి ఇచ్చి వీడియో తీసుకునేదాకా నాకు అవ్వలేదు. సో నేను కూడా అగ్గిలోకి దిగుతాను. అది ఫోన్ అలాగే కెమెరా పెట్టుకొని దిగేసిన. అండ్ నేను అగ్గిలో ఎందుకు దిగుతున్నానంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ మా అమ్మ కోసం ఇలా మొక్కుకుంటాను అనమాట, నేను అగ్గిలో దిగుతాను నీతో పాటు అని. ఇంకప్పటి నుంచి దిగుతానే ఉన్నా, ఆ ఇయర్ నుంచి ఇప్పటిదాకా దిగుతానే ఉన్నాను అగ్గిలో. సో ఇలా ఒకసారి ఇలా అండ్ మరీ రిటర్న్ ఇట్లొచ్చి దాన్ని అగ్నిగుండంలో దిగడం అంటారు. అది అయిపోయినాక ఇక్కడ ఇట్లా కాసేపు అందరూ అక్కడ చక్కెర చదివించుకునే వాళ్ళు, మొక్కుకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు. సో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆయనకు మొక్కుకొని వెళ్తారు. చూడండి ఎంత రష్ ఉందో, ఈ సందు నిండిపోయి ఉంటుంది. అండ్ యూత్లో కూడా నిండిపోయి ఉంటుంది, అంత రష్ ఉంటుంది ఈ దేవుడికి. ఈవెన్ అన్నకి కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ తర్వాత మేమంతా కలిసి అక్కడ వచ్చిన వాళ్ళకి ప్రసాదం చేయించినాం. కేసరిబాత్, పలావ్ ఇలా చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలని అరేంజ్ చేసినాం. అండ్ ఇక్కడంతా వచ్చేసి మా టీం, ఇందులో చాలామంది పేర్లు ఉన్నాయి, ఒకరిది అంటే చెప్పలేం కాబట్టి. ఇక్కడ ప్రకాష్, మణి, కిరణ్, యువరాజ్, నిజాం, చేతన్, పవన్, అందరూ టీం అంతా
ఇంకా ఎవరైనా పేర్లు చెప్పకపోయింటే ఏమనుకోవద్దండి. చాలామంది ఉన్నారు, చాలా అంటే చాలా మంది ఇక్కడ కలిసి చేసిండేది. అండ్ ఇది వచ్చేసి 10th డే అయిపోయింది. ఇది మళ్ళీ నెక్స్ట్ 11th డే మార్నింగ్. ఈ 11th డే మార్నింగ్ సేమ్ ప్రాసెస్, మరి స్నానం చేపించేసి ఆయన్ని మరి అక్కడ మకాన్ దగ్గరికి తీసుకుపోయేసి, ఇంకా కొన్ని స్టోరీస్ ప్రకారంగా చెప్పాలంటే పీర్ల దేవుడిని ఎత్తుకొని ఇలా ఊరంతా తిరగడము, ఇలా బ్యాండ్ కొట్టుకుంటూ తిరగరాదు అనేది కూడా ఉంది. అది కూడా ఒకలాగా ఒప్పుకుంటారు అందరూ, అవును అట్లా చేయకూడదు అని. బట్ మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ మొహరం అంటే ఇలా చూసి మాకు మొహరం అంటే ఇదే. సో మళ్ళీ ఇప్పుడు మేము కొత్తగా ఏదో ఇది చేసుకోవాలంటే అవ్వదు. కాబట్టి ఇది చాలా ఇయర్స్ నుంచి ఇలా నడుస్తూ ఉంది. సో మేము అదే కంటిన్యూ అవుతున్నాం. అండ్ ఈసారి దేవునికి మేము బంగారుది ఛత్రి చేయించినామంటే మేము కాదు, ఆ సాహెబ్ అక్కడ చాలా అంటే చాలా కష్టపడతాడు. మేము అందరూ కలిసి కొంచెం అమౌంట్ అనేది కలెక్ట్ చేసి ఇచ్చినామంతే. అండ్ ఇప్పుడు 11th డే ఈ టైం నుంచి ఈరోజు రాత్రి 10 o'clock దాకా దేవుడు అందరి ఇండ్లకి వెళ్తాడనమాట. అండ్ మేము చిన్నప్పుడు ఈ దేవుడు 11th డే మార్నింగ్ లేచినాక 6 o'clock అక్కడ మకాన్ దగ్గర నుంచి బయలుదేరినాక మరీ నైట్ వచ్చే టైం నైట్ 2 o'clock or 3 o'clockకి వచ్చేవాడు, అంటే అల్విదా అవ్వడానికి. సో అంటే అంతమంది ఇండ్లకి పోతుండే ఫస్ట్. ఇప్పుడు కూడా వెళ్తాడు, కానీ పోలీసు వాళ్ళు అంతంత టైం తిరగకూడదు, నైట్ లేట్ అయితే అంటే గొడవలు అవుతాయి అనేసి. సో దానికోసం వీళ్ళు ఇప్పుడు 10 o'clockకే టైం పెట్టేసినారు. సో ఎంతసేపు ఎక్కడ తిరిగినా 10 కల్లా వచ్చేసేయాలి. అండ్ రాత్రి 10కి వచ్చేటప్పుడు అంటూ ఇక్కడ ఇప్పుడు దేవుడిని ఎత్తుకున్నాడు కదా, ఈయన వచ్చేసి కాజుబాయ్ అని. ఈయన దేవుడు ఎన్ని రోజులు ఉంటాడు అన్ని రోజులు దేవుడు వెనకలే ఉంటాడు. అండ్ ఆ దేవుడిని కట్టడం కాడి నుంచి విప్పడం వరకు మొత్తం కాజుబాయే చూసుకుంటాడు. సో ఈయన చాలా బాగా మెయింటైన్ చేస్తుంటాడు అక్కడ. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అస్లాం అని. ఈయన కూడా దేవుడు మొత్తం ఉండడం, అన్ని పనులు చేసుకుంటూ అలా ఉంటాడు. అండ్ మీకు హళే బెండే సోలాపూర్ అని చెప్తా ఉంటాను కదా, ఈయనే అన్న. ఈయన ఫేస్ సేమ్. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇండ్లకి అంతా వెళ్తారు. నేను కొంచెం నాకు ఆ రోజు ఫోటోషూట్ ఉండి నేను మరీ వెళ్ళిపోయింటిని. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ బస్వా అని. బస్వా వచ్చేసి ప్రతి సంవత్సరం ఈవినింగ్ దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఒగ్గాని మిర్చి ప్రసాదం అందరికీ వచ్చిన వాళ్ళు, దేవుడి ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి అరేంజ్ చేసేవాడు. సో ఈసారి మాకు జిలేబీ, ఒగ్గాని, మిర్చి అరేంజ్ చేసినాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, తనే బస్వా అంటే. బస్వా వాళ్ళ ఇంట్లో సాహెబ్ వచ్చేసి జస్ట్ వాళ్ళ ఏమైనా చెప్పుకుంటుంటారు అన్నీ వాళ్ళు చెప్తా ఉంటాడు సాహెబ్. అండ్ ఇక్కడ వచ్చేసి మా బళ్ళారి 3rd వార్డ్ కౌన్సిలర్ ప్రభంజన్ సార్ వాళ్ళ ఇంటికి కూడా ఈ దేవుడు వెళ్తాడు. అండ్ ఇక్కడ ఆ సార్ ప్రతి సంవత్సరం పీర్ల దేవుడికని కొంచెం అమౌంట్ ఇస్తూ ఉంటారు. అండ్ ఈ దేవుళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ మేము చిన్నప్పుడు చూసినంత వరకు ఈ దేవుళ్ళు చాలా అంటే చాలామందికి దయ్యాలు నడిపిస్తూ ఉంటాయి. మా కళ్ళ ముందే దయ్యం పట్టుకుంటుందంటారు కదా, వాళ్ళని మేమే చూస్తూ ఉంటామే. అట్లా కొట్టి వదిలిస్తూ ఉండే. సో అప్పుడు చూడడానికి చాలా భయంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మణి ఎత్తుకున్నాడు దేవుడిని. సో ఇలా అందరూ ఎత్తుకుంటానే ఉంటాము. అండ్ ఇక్కడ మంజు అని. సో దేవుడు చాలా అంటే చాలా వెయిట్ ఉంటాడు. ఒక్కరు కూడా ఒక 5 minutes to 10 minutes కంటే ఎక్కువ ఎత్తుకోలేరు. అండ్ తర్వాత ఇక్కడ ఇప్పటిదాకా తిరిగిన దేవుడు అంతా ఒక ఎత్తు అంటే ఈ ఏరియాలోకి రాగానే ఇంకొక ఎత్తు. ఈడ రాగానే ఏరియా మొత్తం ఒకటైపోతుంది. అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా జనాలు సాహెబ్ని వదలరు. ఆయనకి వాళ్ళ ఇంట్లోటి చెప్పుకోవడము, ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ. అండ్ ఇక్కడ కూడా దేవుడిని కూర్చోపెడతారు
ఆల్రెడీ ఆ దేవుడు అల్విదా అయిపోయి ఉంటాడు అనమాట. ఇంకొకటి బళ్ళారిలోనే లాస్ట్గా అల్విదా అయ్యేది మా దేవుడే. ఓకే, ఇక్కడంతా దేవుడి ఇంట్లో వచ్చిన మన పిల్లలందరూ. అండ్ ఈ ఏరియాలో ఇంకా పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ సీన్ చూడ్డానికే జనాలు కలుస్తారు. సాహెబ్ ఇలా అందరిపైన నడుచుకుంటూ వెళ్తాడు. ఒకప్పట్లో దేవుడిని ఎత్తుకొని నడుస్తూ ఉండ్రి. దేవుడు వెయిట్ చెప్పినాను కదా, చాలా వెయిట్ ఉంటాడనేసి. ఇప్పుడు సాహెబ్ ఒకటే నడుస్తున్నారు. ఇక్కడ మేమంతా 2 days దేవుడి వెనకలే ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా దేవుడి వెనకలే వెళ్తూ ఉంటాము. సో ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ అల్విదాయకి వచ్చినాడు. సో లాస్ట్లో పొద్దున్నుంచి కూడా ఎత్తుకున్నాం, కానీ లాస్ట్ ఇంకా నైట్ మన ఏరియాలో ఒకసారి అందరూ ఎత్తుకొని ఇస్తాము. ఇక్కడ ఇప్పుడు నేను ఎత్తుకున్నాను. ఇలా ఒక్కొక్కరు అందరూ ఎత్తుకుంటూ వస్తారు. ఇంకా ఆల్మోస్ట్ అల్విదా టైం ఇది. ఇక్కడ మళ్ళీ నైట్ ఎంతసేపు అయినా కానీ ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చేసి జనాలు ఇక్కడ కలుస్తారు. సో అల్విదా చూడ్డానికి. చూడండి దేవుడు ఎక్కడో ఉన్నాడు. రష్ అంత ఉంటుందంటే దేవుడిని ముందుకు కూడా రానియరు, అంత క్రౌడ్ నిండిపోయి ఉంటుంది ఇక్కడ. ఈ టైంలో చాలామంది బాధలో ఉంటారు, కొంతమంది ఎంజాయ్మెంట్ అంటే బ్యాండ్ కొడుతున్నారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ అది. కానీ దేవుడి కోసం వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బాధ కలిగించే మూమెంట్ ఇది. ఎందుకంటే ఇంకా దేవుడు అల్విదా అవుతుంటాడు. ఇక్కడ అసలు దేవుడిని తిరగడానికి కూడా టైం ఇవ్వరు. అంతా చూసినారా, సందు లాస్ట్ దాకా నిండిపోయింది అక్కడ రష్. సో లాస్ట్ అల్విదా వచ్చేసి ఇంకా దేవుడు అలా వచ్చి పడుకొనేస్తాడు. సో దీన్ని అల్విదా అని అంటారు. సో లాస్ట్లో మేమే దేవుడిని అంతా కూడా ఇప్పి ఇంటికి పోతాం. సో అల్విదా అయినాక అక్కడ చెవంగ రొట్లు అంటారు, ఆ చెవంగ రొట్లన్నీ తీసుకొని దేవుడివి ఇంటికి వెళ్ళిపోతాం. సో పీర్ల పండుగ ఇలా జరుగుతుంది మా ఊర్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.